నీకు ఆల్రెడీ అక్కడ వేసారు స్కెచ్. అంత సీన్ ఉందా నీకు? అంత సీన్ ఉందా? వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. లాస్ట్ ఎపిసోడ్ తాలూకు పార్ట్ 2 వీడియోకి స్వాగతం. పార్ట్ 1 చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసి అక్కడ ఒక లైక్ వేసుకొని వచ్చేయండి. మన తెలుగు సినిమాలు లాగే పార్ట్ 1 కి పార్ట్ 2 కి సంబంధం లేదు. సో మీరు ఇక్కడ కూడా ఒక లైక్ వేసుకుంటే స్టార్ట్ చేద్దాం. गलती हो गई। हाँ वो क्या है कि हेलो 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 हेलो। ఈ ఎపిసోడ్ మెయిన్ టాపిక్ ఎంబీ వర్సెస్ పివి ఫ్యాన్ వార్స్ అనమాట. రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా వాళ్ళు ఎలా కొట్టుకున్నారు అనేది చూద్దాం. దానికంటే ముందు రాజాసాబ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. వరల్డ్ వైడ్ డే 1 గ్రాస్ వార్ 2 84.5 crores, రాజాసాబ్ 76.8 crores, రెబల్ స్టార్ లాటరీ ఎక్స్పైర్డ్ అని ఒకడు, భీమవరం డే 1 దేవర 30/57 ఫుల్స్, రాజాసాబ్ 11/50 ఫుల్స్, నీ సోకాల్డ్ రాజుల అడ్డాలోనే కుక్కను కొట్టినట్టు కొట్టాం, నువ్వేంది అసలు, నీ అవకాశం ఏందని ఒకడు. అయితే రివర్స్ లో భీమవరం డే 1 గ్రాస్ రాజాసాబ్ 60.51 lakhs, దేవర 50.42 lakhs, కాపాడు తాత అని ఒకడు. టికెట్ సోల్డ్ ఆన్ బిఎంఎస్ ఇన్ 1 hour 24,250. దేవరగడ మిస్ అయ్యేలా ఉన్నాడు డే 1 వరకు అని ఒకడు. అంటే ఏంటి డైరెక్ట్ దేవరని టచ్ చేద్దామనే? మెగాస్టార్ వల్ల అవ్వలేదు, మెగాస్టార్ కొడుకు వల్ల అవ్వలేదు, ఇద్దరు కలిసి వచ్చినా అవ్వలేదు, పవర్ స్టార్ వల్ల కూడా అవ్వలేదు అని అంటే బిఎంఎస్ టికెట్ సోల్డ్ ఆన్ డే 1 రాజాసాబ్ 703K, దేవర 605K అని వేస్తే సీడెడ్ డే 1 షేర్ ఏఎస్విఆర్ 5.45 crores, రాజాసాబ్ 5.43 crores. సీడెడ్ కావాలరా మీకు? సీడెడ్ మా కింద బతకండ్రా ముందని అంటే నిజాం క్లోజింగ్ మిర్చి 14.6 crores, వార్ 2 11.42 crores. మీకు నిజాం కావాలన్నా ఎవడివ్వడానికి కౌంటర్ వేసాడు. అయితే కరీంనగర్ సిటీ డే 1 రాజాసాబ్ 41.5 lakhs, వార్ 2 క్లోజింగ్ 29.47 lakhs అని ఒకడు. రాజాసాబ్ డే 1 112 crores, వార్ 2 84 crores, గుంటూరు కారం 73 crores. మారుతితో వచ్చి దట్టు ఎర్ర రిలీజ్ తో 112 crores ప్లస్ కొట్టాడ్రా. అవకాశం తగ్గట్టు బిహేవ్ చేయండి, రెబలోడ్ తగ్గిందే ఎవడైనా అని ఒకడు. యూకే ప్లస్ ఐర్లాండ్ రాజాసాబ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 గ్రాస్ 222,156 euros, గుంటూరు కారం క్లోజింగ్ 199K euros అని ఒకడు. రాజాసాబ్ డే 1 112 crores, గుంటూరు కారం 60 crores. స్టార్ మా జెమినీ టీవీలో సినిమాలు చూసుకోక మీకు ఎందుకురా ఫ్యాన్ వార్స్ అని ఒకడు. ఫ్యాక్ట్ చెక్, ద నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ షోన్ ఇన్ ద వైరల్ వీడియోస్ నాట్ భాస్కర్ రెడ్డి, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ రాజాసాబ్ ఆక్యుపెన్సీ అని ఒకడు. ఆ వీడియో అంటే తర్వాత వస్తుంది చూడండి. ఇలా బ్రోటల్ గా మీద పడిపోతే డే 1 హిందీ కలెక్షన్స్ లైగర్ 5.75 crores, రాజాసాబ్ 5.5 crores. నువ్వేం పాన్ ఇండియా స్టార్ లేబర్ నా కొడక అని ఒకడు. హైదరాబాద్ డే 2 మిరాయ్ 3.6 crores, రాజాసాబ్ 2.6 crores. టాలీవుడ్ లోనే మెంగలేవ్ రెబల్ వుడ్ కావాలా లాటరీ నా కొడక అని ఒకడు. హిందూపూర్ డే 3 దుర్గా వైన్స్ 27K, రాజాసాబ్ 22K అని ఒకడు. భీమవరం డే 5 కిరణ్ రాజు ఫాస్ట్ ఫుడ్ 35K, రాజాసాబ్ 28K అని ఒకడు. భీమవరం ట్యూస్డే గ్రాస్ ఎంఎస్విపిజి 11.5 lakhs, రాజాసాబ్ 4.7 lakhs, రాజులకే రాజు బుల్లిరాజు అని ఒకడు. మండే బెంగళూరు హౌస్ ఫుల్స్ బుకింగ్ స్టేటస్ ఫుట్ ఫాల్స్ వైజ్ దురందర్ 5/113 డే 39, రాజాసాబ్ 0/285 డే 4 అని ఒకడు. లాస్ట్ 20 years లో 8/8 టెరిటరీస్ లో టేరోన్ హీరోని కొట్టిన ఒకే ఒక్క సీనియర్ హీరో నాగార్జున, కొట్టించుకున్న హీరో తారక్, నానకు ప్రేమతో ఏదో సోగ్గాడే చిన్న అయిన. మళ్ళీ ఆ రికార్డ్ బాస్ ప్రభాస్ పై కొట్టేలా ఉన్నాడని ఒకడు. ఇలా ఇష్టం వచ్చినట్టు మీద పడిపోతే డే 1 100 crores ప్లస్ నాన్ ఎస్ఎస్ఆర్, నాన్ సుకుమార్, నాన్ నీల్ ఎక్సెట్రా, ప్రభాస్ 4, పవన్ కళ్యాణ్ 1, ఎండ్ ఆఫ్ లిస్ట్ అని ఒకడు. తిరుపతి సెంటర్ కలెక్షన్స్ రాజాసాబ్ ఓన్లీ డే 1 1.19 crores, వార్ 2 క్లోజింగ్ 1.2 crores అని ఒకడు. నిజాం డే 1 రాధేశ్యామ్ 11.01 crores, గేమ్ చేంజర్ 8.8 crores, రాధేశ్యామ్ ఎక్కువరా మీకు సైడ్ ఎండింగ్ అని ఒకడు. రాజాసాబ్ 3 days వరల్డ్ వైడ్ గ్రాస్ 183 crores ప్లస్ మహేష్ బాబు కెరీర్ హైయెస్ట్ 180 crores అని ఒకడు. కర్ణాటక క్లోజింగ్ మిరాయ్ 10.62 crores, గుంటూరు కార్ 9 crores అని ఒకడు. ఏం పెట్టావన్నా? మొత్తం క్రికెట్ టీం వచ్చిన ఇంచు కూడా కదిలేలా లేవు నువ్వు పెట్టిన రికార్డ్స్. ఆల్ హేల్ ఎన్టీఆర్ అని అంటే అసలు ఏం పెట్టాడో చెప్పండి ఎవరైనా అని ఒకడు. ఇలా కౌంటర్ అటాక్ చేయగా లాస్ట్ గా రాజాసాబ్ ఎవ్రీ ఏరియాలో కుమ్ముతుంది, ఫుల్స్ బాగా పడుతున్నాయి, ప్రతి దగ్గర థియేటర్స్ ను హోల్డ్ చేయండి అని అంటే మీన్ వైల్ దట్ ఫుల్స్ పడుతున్న ఏరియా అని మారుతి బార్ రెస్టారెంట్ పెట్టి క్లోజ్ చేశాడు. కొడుకు 4.5 కోటికి అమ్మాడు నెల్లూరు. ఇంకా రేపు ఎల్లుండు ఏముంటుందో మీకు తెలియాలి. రేపు చూసుకోండి సార్. ఒక నిమిషం, నీకు ఊసరవెల్లి డే 1 ఏబిటీజీ డార్లింగ్ క్లోజింగ్ కంటే ఎక్కువ తెలుసా విషయం? బ్రో నేను మీకు ఒక మెయిన్ పాయింట్ అర్థం కావట్లే మీకు. నేను ఎప్పుడైనా సరే 2010, 11, 12, 13 నేను ఎప్పుడు ఆ పీరియడ్ లో
ఇంటర్ మాట్లాడే తర్వాత మీరు మాట్లాడవు. ఒక నిమిషం ఓపెన్ గా ఆ బాహుబలికి ముందు మేము అసలు పిచ్చ లైట్ రా ఓపెన్ ఒక ట్వీట్ వేసి పడితే నీ జోలికి ఎవరు రాదు. చాలా సార్లు వేసిన ఇప్పుడు నేను దానికి ఒప్పుకోవడానికి ఏముంది బ్రో, చాలా సార్లు ఓకే మరి మీ ఫ్యాన్స్ ఏంటి ఒకటే బాహుబలి ముందు కూడా మావాడే తోపు కాదు ఇది ఎవరో 4 బాట్ అకౌంట్లు అంటారు. సన్నీ వాళ్ళ క్లారిటీ ఉన్నప్పుడు మనం కూడా మనం తప్ప ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బాహుబలి ముందు ప్రభాస్ అంత పెద్ద హీరోనేం కాదు, మేమే ఒప్పుకుంటాం అంటున్నారు ఇద్దరు. గ్రాస్ కి షేర్ కి తేడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి ప్రపంచం అంతా. ఉదాహరణకి దూకుడు అనే సినిమా 100 crores గ్రాస్, 100 కోట్ల గ్రాస్ అంటే మనకు వచ్చేది 40. అది బిల్స్ పంపిస్తారు. హెలికాప్టర్ వాడాడు, రాజస్థాన్ వెళ్ళాడు. ఇక ఎంబీ వర్సెస్ పీవీ ఫ్యాన్ వాష్ చూద్దాం. లేబే బాట్లాడబే ఈరోజు అమావాస్య జంపేస్తాడు లేబే అని కెలికితే ఏంటిది ట్రోలా అని అంటే, ట్రోల్ కాదు రవి డార్లింగ్, మన పీబీ డైలాగ్ డెలివరీ అన్నాడు. రవణ సబ్ టైటిల్స్ పెట్టుకుంటే గానీ అర్థం కాల, నువ్వు మాట్లాడుతున్న డైలాగ్ డెలివరీ ఆ పిజ్జా డెలివరీ అని అంటే పెద్ద గోడలు కట్టేదే భయపడి బడిగి కాదు, జబ్ టైటిల్స్ లేవుట్ బైలాగ్ కరెక్టేనా జలార్ రవి అన్నాడు. అది ఎవెంటో టెనెంటో కాదు ఈవెంట్ అని చెప్పు మన బాబు కనంటే యూకే యాక్సెంట్ లో అలానే ప్రొనౌన్స్ చేస్తారు రవి. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అని క్లోజ్ చేశాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు కానీ 50-50 ఉన్నారు కానీ 100% ఎవరు ఉన్నారు? ప్రభాస్ ఫ్యాన్స్ ఓన్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ చేసిండ్రు. ప్రభాస్ గారి అవునా, నేను అదే అంటున్నా, అందరినీ అంటలే, 50% ఉన్నారు. ప్రభాస్ గారు అంటే అది ఒక విస్ఫోటనం. ఆ వ్యక్తి మీద 4 ట్రోల్స్ చేస్తామంటే అస్సలు ఒప్పుకోం మేము. అది కో ఫ్యాన్ అయినా కానీ దింగుతాం. బచ్చన్ నా కొడుకులకి ఏం తెలుసు అన్న, ప్రభాస్ అన్నది ఇండియాలో నెంబర్ 1 స్టార్. ఇప్పుడు వాళ్ళు హరిహర వీరమ్మలకు చేసిన డ్యూటీ మీరు కూడా చేయలేదు మొండల్లారా. నేను చూసినా, నేను విశ్వనాథ్ థియేటర్ దగ్గర లైవ్ లో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్. నేను హరిహర వీరమ్మల సినిమా ఎంత బాండింగ్ ఉంటుంది తెలుసా. మనకు ఉండాల బుద్ధి. వాళ్ళు వేస్తారు రా భయ్, వాళ్ళు వేసినా కానీ మీరు ఏమాకండ్రి. మన రాజాసాబ్ కి డ్యూటీ చేయాలా. అది తాత బయలు కొరికేసారేమో చూడండి రా బయట. కొంతమంది నా కొడుకులు ఉన్నారు యాంటీ ఫ్యాన్స్. ఆ సాంబార్ లంజా కొడుకు సినిమా కూడా అదే రోజు రిలీజ్ అంట. ప్రభాస్ ఫ్యాన్స్ నా మొడ్డ కూడా వీక్లర్, ఇంటూ కూడా వీక్లర్ ప్రభాస్ ఫ్యాన్స్ తలుచుకుంటే రికార్డులు పండగ తొక్కుతారు నా కొడుకుల్ని. పండగేసి వాళ్ళు ఇంకా చక్కగా వాళ్ళు ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. ట్రిగ్గర్ అయ్యిరా నా కొడుకులు, మెంటల్ నా కొడుకులు. ఆది పురుష్ లాంటి సినిమానే అంత డిజాస్టర్ వచ్చింది, అంత చేసినా గానీ అన్ని కోట్లు కొట్టి అవతల నూకేరాలు. వాళ్ళ స్టామినా నెక్స్ట్ లెవెల్. ఈ పేటీఎం అలగ జలాల బొమ్మలు లేకుండా డైరెక్ట్ గా మీ బొమ్మలు పెట్టుకుని రాకుండా ప్రభాస్ గారి బొమ్మలు పెట్టుకొచ్చి చాలా మంది ట్రిగర్ చేస్తారు. మీరు ట్రిగర్ అవ్వమాకండి. Genki ka. Oro no butsu ga toduku kuni wo zutto metakatanda yatto koreta. Nihon samui. Arigato gozaimasu. కృష్ణ గారిని మహేష్ బాబుని ఆశీర్వదించిన వాళ్ళు అందరూ జయ కృష్ణ మీ ఆశీర్వాదం కోసం వస్తాడు. నెక్స్ట్ కి వెళ్తే ఎంబీ ఇన్ లాస్ట్ టికెట్, నో సింగిల్ డే ఆన్ రికార్డ్స్, నో సింగిల్ క్లోజింగ్ రికార్డ్, నో మూవీ క్రాస్ 200 crores, no $3 million in overseas. Rajasab crossed all of his movies in 4 days. Why the fuck people are doing discussion with them and kelikte SSR will take care and PK fan add ayyad. Without SSR or Sujit, MB 5th highest greater than PK highest. Papam and MB fan vaste without posters PK highest greater than MB highest, with posters kuda PK highest greater than MB highest annadu. Appudu Pakistan fans after defeating India for the first time in 20 years history అంటే దంగల్ పోటీలో అనుకుంటా అన్నాడు. పోటీ ఉంటే అక్కడ కూడా పొత్తు పెట్టుకుంటారా అని అడిగితే పీకేతో పెట్టుకుంటే పొత్తు అంటారు, ఎంబీతో పెట్టుకుంటే కాపురం అంటారు అన్నాడు. ఒకరితో పెట్టుకుంటే కాపురం అంటారు, ముగ్గురితో పెట్టుకుంటే వ్యభిచారం అంటారు అని క్లోజ్ చేశాడు. తర్వాత ఒక 72 hours నుంచి మా ఫ్యాన్ బాయ్స్ అంతా ఒకటే డ్యూటీ చేస్తున్నారు. గ్రూపులు మన సోషల్ మీడియా అంతా ఫ్యాన్ బాయ్స్ అంటే మరి నా ఫ్యాన్ బాయ్స్ అలా అనుకోకండి. ఎవరి ఫ్యాన్ బాయ్స్ మీ అందరికి బాగా తెలుసు. సో మా బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అసలు 72 hours నుంచి కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్నారు. ఇంకొక 1 week 10 days ఇలానే సపోర్ట్ చేయండి. పెద్ద రెవెన్యూస్తో ఎండ్ అవ్వాలి. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత రేంజ్లో ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. త్వరలో అన్నీ అనౌన్స్ చేస్తాము.
ఇక లాస్ట్ గా ద బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్ ఆఫ్ లాస్ట్ వీక్ చూద్దాం. రాజాసాబ్ కి భోగి రోజు ఉత్తరప్రదేశ్ లో హౌస్ఫుల్స్ అని వేస్తే ఉత్తరాంధ్రనే దిక్కులేదు, మన రేంజ్ కి రీజనల్ ఫిల్టర్స్ వేసుకోక ఉత్తరప్రదేశ్ గురించి ఎందుకు అన్నాడు. ఉత్తరాంధ్రలో మనకేదో దిక్కున్నట్టు భలే చెప్పావు శ్యాంబాబు, పండగ రోజు షో క్యాన్సిల్ అంట, ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుందా అని అంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుందా, మీరు ఇంకోలని మాట అనడం ఐరనీ అన్నాడు. ఇక లేట్ ఎందుకు శ్యాంబాబు, ప్రభాస్ ట్రెండ్స్ లో భోగి డే విత్ క్యాన్సిలేషన్స్ అని ఎలివేషన్ అని అంటే ఈ లెక్కన ప్రభాస్ 7th హైయెస్ట్ కి కూడా దగ్గరలో లేని మహేష్ బాబు ఇంకెంత బుడ్డ స్టారో, అట్లీస్ట్ రాజమౌళి లాటరీ తర్వాత అయినా మీ హీరోకి కొంచెం డీసెంట్ నంబర్స్ రావాలని కోరుకుందాం అన్నాడు. రాజమౌళి లాటరీ తర్వాత డీసెంట్ నంబర్, ఇదేదో ప్రభాస్ ట్రోల్ చేస్తున్నట్టుందేంటి. లాటరీ అంటే డైరెక్టర్ హైయెస్ట్ 1800 crores, హీరోయిన్ హైయెస్ట్ 1500 crores, విలన్ హైయెస్ట్ 700 crores, హీరో హైయెస్ట్ 170 crores. డైరెక్టర్ హైయెస్ట్ 1800 crores, విలన్ హైయెస్ట్ 700 crores. అంటే అఫీషియల్ గా బాహుబలి క్రెడిట్స్ SSR కి, సలార్ క్రెడిట్స్ పృథ్వీరాజ్ కి ఇచ్చేసారనమాట. క్రెడిట్ ఇద్దాం అనుకున్నా కూడా దరిదాపుల్లో ఉన్నాడు కదా మన బాబు మూవీ. క్రెడిట్స్ కోసం ఫైట్ చేయడానికి మేమైనా మీడియం రేంజ్ హీరో ఫ్యాన్స్ అనుకున్నావా? ఇదొక్కటి కరెక్ట్ గా చెప్పావు. మీ హీరో రేంజ్ కి ఫస్ట్ తేజ సజ్జా హైయెస్ట్ దాటాలి, అది దాటితే టాప్ టియర్ లో ఎంట్రీ ఉంటుంది. అప్పటి వరకు మా కింద అలా పడి ఉండండి. మీ హీరో రేంజ్ గురించి మీ డైరెక్టర్ ఇప్పుడు చెప్పాడు, మా హీరో గురించి మా డైరెక్టర్ డికేడ్ బ్యాకే చెప్పాడు. మా డైరెక్టర్ డైరెక్ట్ గ్లింప్స్ లోనే ఇచ్చాడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని. మన వారణాసి గ్లింప్స్ లో సూపర్ స్టార్ అని కూడా ఉండదు. ఇదంతా కాదు, ఆఫ్టర్ SSR అయినా తేజ సజ్జా హైయెస్ట్ కొడతామని చెప్తాం అనుకుంటే మీకు కాన్ఫిడెన్స్ రావట్లేదా? ప్రభాస్ అడిగి వేయించుకున్న ట్యాగ్ ఎలివేషన్స్ ఏంటి? ఇక్కడ డైరెక్ట్ గా మీ డైరెక్టరే మీడియం రేంజ్ హీరో అని చెప్పాడు. సూపర్ స్టార్ ట్యాగ్ అండ్ ఫ్లోటింగ్ ఫ్యాన్స్ గురించి మనం ఇంకోళ్ళని అనడం తప్పు కదా. ఫోన్లో ఎప్పటికైనా కొడతామని చెప్పావు, గుడ్. అదేదో కొట్టాక స్టార్ హీరోస్ తో డిస్కషన్స్ చేయొచ్చు. ఎవడో ర్యాండమ్ ముసలోడు చెప్పింది వ్యాలిడేషన్ అయితే డైరెక్ట్ గా SSR బాహుబలి ముందు ప్రభాస్ ఎవరో కూడా తెలియదని చెప్పాడు. ఇప్పటికీ ప్రభాస్ అంటే బాహుబలి హీరో అనే ఐడెంటిటీ మీద సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్. ఎవడో ర్యాండమ్ ముసలోడు అంట, ఓన్ ఫ్యామిలీ మెంబర్ అయినా అందరికీ తెలిసిన రియాలిటీనేగా. ఐడెంటిటీ మనకి ఎందుకు చెప్పు, దంగల్ నుండి చీను హస్బెండ్ దాకా తీసే కొద్దీ ఉంటానే ఉంటాయి. హూ ఇస్ ప్రభాస్? ఇందాకే బాహుబలి అన్నావు, ఇప్పుడు ప్రభాస్ అంటున్నావు. ఇదే ప్రాబ్లం. ఫ్లోటింగ్ ఫ్యాన్స్ ప్లస్ వీక్ హీరో అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఉండవు. సో ఇలానే ఉంటది. అట్లీస్ట్ SSR లాటరీ తర్వాత అయినా స్టార్ హీరోస్ తో డిస్కషన్స్ చేసే స్టేజ్ కి రావాలి. SSR లాటరీ తర్వాత స్టార్ హీరో, అదిగో మళ్ళీ ప్రభాస్ ని తిడుతున్నావు నువ్వు. అంటే బాబు ఇంకా స్టార్ హీరో అవ్వలేదని ఫిక్స్ అయిపోయావా? ఓన్ హీరో మీద ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా బ్రో? గుడుంబా మత్తులో మర్చిపోయారేమో, మళ్ళీ గుర్తు చేస్తున్నా అంటే గాంజా కొట్టేదో లోతైన బావిలో ఉన్నామేమో, అందుకే చెప్తున్నా. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని మా గ్లింప్స్ లో డైరెక్టర్ వేశాడు, మీకు సూపర్ స్టార్ ట్యాగ్ కూడా దిక్కులేదు. ట్యాగ్ వేయించుకొని ఏం పీకారు? పండక్కి బాస్ ఓవర్ఫ్లోస్ ముష్టి ఏరుకుంటున్నారు. మేమైనా బాస్ ఓవర్ఫ్లోస్ కాస్త నయం, కానీ మీరు తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఓవర్ఫ్లోస్ ఏరుకుని ఇంకా 2 years తర్వాత కూడా వాళ్ళ మీద ఏడుస్తూనే ఉన్నారు. సేమ్ క్యాస్ట్ అని ప్రశాంత్ వర్మ గాడిది 2 years నుంచి జుర్రేస్తున్నారు, కానీ అది నిజం అవ్వదుగా. ఎనీవే మీ అవకాశం ఏంటో ఆల్రెడీ మారుతి చూపించేశాడు. సేమ్ క్యాస్ట్ నాగవంశీ గాడు అయితే ఆల్రెడీ 4K లో చూపించాడు. పాపం ఏం చేద్దాం, అది ఫ్యామిలీ సినిమా కాబట్టి 1 AM షోస్ వేసి తప్పు చేశా అన్నాడు. ఇక్కడ వింటేజ్ రెబల్ స్టార్ మాస్ ఎంటర్టైనర్ కి 1000 టికెట్ పెడితే లాస్ట్ కి 300 కి అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్. వీక్ హీరో అయితే ఇలా నేను న్యూట్రల్స్ మీద డిపెండ్ అవ్వాలి. మరి ఫ్యామిలీ సినిమా, రీజనల్ సినిమా అని ఫిల్టర్స్ వేసుకోవాలి. సరే రీజనల్ హీరోనే అనుకుందాం. ఇప్పుడు ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కదా. రాజాసాబ్ ఫుల్ రన్ తో తేజ సజ్జా హైయెస్ట్ కొడతారా? మేము ఆల్రెడీ కొట్టేసాం అండ్ మా 6th హైయెస్ట్ గ్రేటర్ దాన్ హనుమాన్. ఇంతకీ మీ కెరీర్ హైయెస్ట్ ఎంత? అంటే రాజాసాబ్ తో కొట్టలేరని ఒప్పేసుకున్నావా? ఆల్రెడీ 6 times కొట్టాం, మీరు పీకింది ఏంట్రా అంటే ఇంకోసారి అంట. సింపుల్ గా రాజాసాబ్ తో మేము కొట్టలేము, ఇంకో లాటరీ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే సరిపోతుంది కదా. సింపుల్ గా మా బతుకు తేజ సజ్జ కిందే అంటే సరిపోతుంది కదా. పదే పదే అదే క్యాసెట్ వేస్తున్నావు కొత్త స్క్రిప్ట్ తో రా. సేమ్ క్యాసెట్ వేస్తుంది నువ్వే కదా, అందుకే ఆల్రెడీ చెప్పా. SSR అంటావు, లాటరీ అంటావు, స్టార్ హీరో అంటావు. నువ్వు ఇన్నిసార్లు ప్రభాస్ ని తిట్టడం ఏం బాలేదు. తేజ సజ్జ హైయెస్ట్ కొట్టు, Tier 1 ఎంట్రీ పట్టు. ఆల్మోస్ట్ సేమ్ ఆఫర్. రాజాసాబ్ తో తేజ సజ్జ హైయెస్ట్ కొట్టు, సందీప్ వంగతో లాటరీ పట్టు. తేజ సజ్జ హైయెస్ట్ కొట్టు, Tier 1 ఎంట్రీ పట్టు. మీరు Tier 1 అంటే మీ డైరెక్టర్ గాడే నమ్మడం, ఇంకా మేమెందుకు నమ్మాలి? తేజ సజ్జా హైయెస్ట్ కొట్టు, Tier 1 ఎంట్రీ పట్టు. ఏంటి డార్లింగ్ అప్పుడే కౌంటర్స్ అయిపోయా? తేజ సజ్జా హైయెస్ట్ కొట్టు, Tier 1 ఎంట్రీ పట్టు. కౌంటర్స్ అయిపోయా, ఇంకా నా వల్ల కాదంటే వదిలేస్తా కదా డార్లింగ్. తేజ సజ్జా హైయెస్ట్ కొట్టలేం, Tier 1 మాకు వద్దంటే వదిలేస్తాం కదా రెడ్ FM. నేను కొట్టలేమని అనలేదు డార్లింగ్, నువ్వే రాజాసాబ్ తో కొట్టలేమంటున్నావు. తేజ సజ్జా హైయెస్ట్ కొట్టు, Tier 1 ఎంట్రీ పట్టు. మారుతితో తేజ సజ్జా హైయెస్ట్ కొట్టు, సందీప్ వంగతో లాటరీ పట్టు. తేజ సజ్జా హైయెస్ట్ కొట్టు, Tier 1 ఎంట్రీ పట్టు. మారుతితో తేజ సజ్జా హైయెస్ట్ కొట్టు, సందీప్ వంగతో లాటరీ పట్టు. తేజ సజ్జా హైయెస్ట్ కొట్టు, Tier 1 ఎంట్రీ పట్టు. మారుతితో తేజ సజ్జా హైయెస్ట్ కొట్టు, సందీప్ వంగతో లాటరీ పట్టు. తేజ సజ్జా హైయెస్ట్ కొట్టు, Tier 1 ఎంట్రీ పట్టు. మారుతితో తేజ సజ్జా హైయెస్ట్ కొట్టు, సందీప్ వంగతో లాటరీ పట్టు. MB హైయెస్ట్ 180 crores, డానీ డానియల్స్ పర్ వీడియో 200 crores అని ఈ మ్యాటర్ కూడా వచ్చి క్లోజ్ చేశాడు. ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. మన సంక్రాంతికి ఈస్ట్ గోదావరిలో జరిగే రికార్డింగ్ డాన్స్ పార్టీ చెప్తాను. మన పేజ్ ఫాలో చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి. కొత్తపేట, కేసన్పల్లి, మకటపల్లి, కరవాక. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే డెఫినెట్ గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. ఏంటంటే నీకు పర్ఫార్మెన్స్ వైజ్ నువ్వు జీరోనే,
సరే ఎట్లనో కమ్యూనిటీ ఉంది, నీ దగ్గర డబ్బు ఉంది, పిఆర్ టీం ఉంది, వెబ్సైట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నువ్వు ఎట్లనో సస్టైన్ అవుతున్నావు. కనీసం క్యారెక్టర్ అన్నా ఉండద్దా? క్యారెక్టర్ కూడా జీరోనేనా? ఇంత మాత్రం దానికి నీ అమ్మ గోల నువ్వు మళ్ళా అసలు ఎంత దారుణం అంటే, నువ్వు చేసిందే ఒక లత్కోరు తుప్పాసు సినిమా, అదొక సీరియల్, డైలీ సీరియల్ లాంటిది. కార్తీక దీపం అన్న సూపర్ హిట్ సీరియల్, నీదైతే అటర్ ఫ్లాప్ సీరియల్. హీరోగా చూడరన్న ఎవరు. అది ఫ్యాక్టేలే నీకు. కాదు ముందు ఆ పెద్దాన్ని ఆయన ఆయన ఉంచుకున్న దానికి ఆయన ఉంచుకుందే కాక నీ అమ్మ ఇంకో కొడుకుని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టి మన నెత్తిన దిగాడు అంతే. ఆడే నీకు ఎందుకులే ఇక ఆ పెద్ద ఆయన లేదు, పొంగు లేదు. నువ్వు ఒక్క 5 రూపాయలు కండోం వాడుకోకుండా ఎవరిని పడితే ఈయన పుట్టించి ఈయన నెత్తి మీద ఈడు స్టార్టింగ్ లో మా తాత మా బాబాయ్ అని ఫ్యాన్స్ కాళ్ళు పట్టు తెంగి అమ్మో మంచోడేమో అనుకుంటే అందుకే గురు కల్తీ నా కొడుకులు ఎప్పుడైనా కల్తీ నా కొడుకులే. నేను చెప్తున్నానుగా 100%. అందుకే నీకు ఇంటి పేరు అంత తొందరగా ఇవ్వకూడదు అంటారు ఎవరికి. ఇలా పార్టీలో ఉన్న గుండుబాబు వాడు బొక్కబాబు వాడి పేరేంది, జనరల్ సెక్రటరీ, వాడిని మాట్లాడమను, లేదా నాదేళ్ళ మనోహర్ని మాట్లాడమని చూద్దాం. ఈ ఆకు పూకు తెలియ ఎర్రి పూకులు మాట్లాడితే మేము పట్టించుకోలేదు. పెడతాం 1250 కోట్లు కాదు, దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ 3000 కోట్లైనా ఈ ప్రాజెక్ట్ ముందుకే సాగుద్ది, ఆగనివ్వం ఎట్టి పరిస్థితుల్లో. ఎవరికన్నా అబ్జెక్షన్ ఉందా మీడియాలో? మీ పార్టీ అధినేతకు తెలియజేయండి, దమ్ముంటే పవన్ కళ్యాణ్ అడ్డగించమనండి, గొద్దుల దమ్ముండడానికి పెట్టమని ప్రెస్ మీట్ పెట్టి మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పమని ఒక మాట. పుట్టగతులు ఉండవు నా కొడకల్లారా, ఒక్కడికి కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు. భయం. పవన్ కళ్యాణ్ మగోడైతే చెప్పమని చూద్దాం ఎన్టీఆర్ స్టాచ్యూ వద్దని. లేదు గురు, అది క్యాబినెట్ లో ఆమోదం పొందింది. క్యాబినెట్ లో పవన్ కళ్యాణ్ కూడా ఆమోదం వేస్తేనే కదా క్యాబినెట్ లో వాడు ఒక మినిస్టర్. మన పార్టీలో డిప్యూటీ సీఎం అయినోడు వాడెవడు డిసైడ్ క్యాబినెట్ లో మెంబర్ అంటుంది. క్యాబినెట్ అంటే వాడు ఒక్కడే కాదు గురు, నేననేది క్యాబినెట్ లో వాడు వన్ ఆఫ్ ద మెంబర్. క్యాబినెట్ ఫైనల్ చేసి ఆమోదిస్తే ఎవడికి దానికి రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు. వాడు వన్ ఆఫ్ ద మెంబర్ కదా క్యాబినెట్ లో. అవన్నొద్దు, ఒక్క నిమిషం ఎన్నొద్దు. మేం కడతాం ఎన్టీఆర్ స్టాచ్యూ, మేము ముందుకు వెళ్తున్నాం. దమ్ముంటే రాజీనామా చేసి నాకు అవసరంలే, నేను దీనికి వ్యతిరేకం అని చెప్పేసి పార్టీ నుంచి బయటకు రమ్మను, అలయన్స్ నుంచి చూద్దాం. రమ్మను, ఇదో జీరో దమ్ముంటే రమ్మను. ముగ్గురు ఉన్నారు కదా, నాదెల్ల మనోహర్, కందుల రమ్మను. ఆయన పెట్టిన పార్టీలో నేను ఉన్నాను. ఎందుకంటే ఈ విగ్రహం అనేది తప్పుడు నిర్ణయం తెలుగుదేశం పార్టీది, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, మాకు అవసరం లే, పొత్తు బయటకు వెళ్ళిపోతున్నాం అని రమ్మని చెప్పి దమ్ముంటే